అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో విగ్రహ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు కూడా అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం ఇదే నమూనా. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఉన్నటువంటి విగ్రహం ఇది. చేతిలో మొక్కజొన్న జొన్నకి సంబంధించినటువంటి కంకులు, మరొక చేతిలో ఎడమ చేతిలో బతుకమ్మకు సంబంధించి కిరీటము, కంఠహారము, తర్వాత హారము, వడ్డానము, పూర్తి స్థాయిలో చీర, చూడచక్కని ముచ్చటైనటువంటి విగ్రహము అనేటువంటిది బీఆర్ఎస్ వెర్షన్ ఇప్పుడు ప్రస్తుతం. సో ఆల్రెడీ ఇదే విగ్రహం కంటిన్యూ అవుతా ఉంది. తెలంగాణ తల్లి విగ్రహం అంటే దాదాపు గ్రామాల్లో కానీ మండల నియోజకవర్గాల కేంద్రాల్లో కానీ ఇదే విగ్రహ నమూనా ఉంది. కాకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త వివాదానికి తెరదీసింది. మరొక కొత్త వివాదంగా విగ్రహ నమూనాను ఏర్పడేసింది. కిరీటం లేదు, బతుకమ్మ లేదు, తర్వాత ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దాంతోపాటు అభయహస్తం పేరిట అంటే చేతి గుర్తు, కాంగ్రెస్ పార్టీ సింబల్ను చూపిస్తూ గుర్తును తీసుకొస్తున్నారనేటువంటిది ప్రధాన వివాదం. దానిపైన మాట్లాడదాం. తర్వాత అదానీ, రేవంత్, తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, వీటన్నిటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, అంటే విగ్రహానికి సంబంధించినటువంటి వివాదం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు మార్చారు, ప్రభుత్వం నుంచి అధికారికంగా జీవో ఇచ్చారు. అంటే ఇది తెలంగాణ తల్లిని మార్చిండ్రేమో అని మీరు అనుకుంటున్నారు. తెలంగాణ అస్తిత్వాన్నే మారుస్తున్నారు మీరు. తెలంగాణ సంస్కృతినే మారుస్తూ ఉన్నారు మీరు. తెలంగాణ చరిత్రను ధ్వంసం చేస్తూ ఉన్నారు మీరు. ఇంకా ఎందుకనంటే ఇది తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఒక బీఆర్ఎస్ పార్టీ అనుకుంటేనో, కేసీఆర్ గారు అనుకుంటేనో ఈ యొక్క తెలంగాణ తల్లి ముఖ చిత్రము నిర్మాణం జరగలేదు. తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, కళాకారులు, అనేక మంది శిల్పులతోని ఒక డిజైన్ చేసి చర్చించి, కొన్ని రోజులు చర్చించి ఇలా ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని అన్నాడు పెద్ద ఎత్తున ఇక్కడ నెలకొల్పడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేటప్పుడు కూడా ఆ రోజు మీరున్నాడు. ఆ TV9 దగ్గరికి వెళ్ళి దాదాపుగా 1000 మంది మధ్యలో ఊరేగింపై తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ నమూనా 24 సంవత్సరాల నుంచి ఈ నమూనా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఊరికి వెళ్ళిపోయింది. ఈ నమూనా తెలంగాణ తల్లి ఎట్లుంటుంది అంటే ఈ నమూనా ఉంటుందని తెలంగాణ తల్లి విగ్రహం వెళ్ళిపోయింది. అదేవిధంగా తెలంగాణ తల్లి ఎట్లుండాలో కూడా ఆనాడు LKG చదివే పిల్లగాడి నుంచి ఈరోజు డిగ్రీ వరకు వస్తే కూడా డిగ్రీ PG చేసే వాళ్ళకు కూడా నమూనా ఎట్లుండాలో తెలిసిపోయింది. ఈరోజు LKG UKG ఫస్ట్ సెకండ్ చదువుకునేటువంటి పిల్లలకు మీరు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టిండ్రు. తెలంగాణ తల్లి నిన్న మొన్నటిదాకా గిట్లా చూపించారు పాఠ్యపుస్తకాలలో, మళ్ళీ కొత్త తెచ్చిన అనేసి పిల్లలకు కూడా ఇలా మీరు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిండ్రు. TS నుంచి TG మార్చి విద్యార్థులకు వీళ్ళకు ఒక క్వశ్చన్ పెట్టి వాళ్ళకు కన్ఫ్యూజన్ పెట్టిండ్రు. ఇలా తెలంగాణ లోగోలో కూడా ఉన్నటువంటి చార్మినార్ను, కాకతీయుల కళాతోరణాన్ని ఎత్తేసి కూడా విద్యార్థులకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిండ్రు. తెలంగాణ ప్రజలకు కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిండ్రు. అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు? తెలంగాణ తల్లి ఇట్లుండడం వల్ల మీకు వచ్చినటువంటి నష్టమైంది ఒకటి. ఇలా భారతమాత కూడా గిట్లే ఉంటుంది కదా, కిరీటం పెట్టి వజ్ర వైఢూర్యాలతోని ఇలా చాలా తల్లి అంటే ఈ నమ్ముండాలి, చేతులెత్తి మొక్కేలాగా, నమస్కారం పెట్టేలాగా, గౌరవప్రదంగా ఉండాలనేసి తల్లి నిర్మాణం జరుగుతుందండి. ఇలా మీరేం చేస్తూ ఉన్నారు? ఇలా తెలంగాణ తల్లి కాదు ఆమె, ఇలా కాంగ్రెస్ తల్లి. ఇలా తెలంగాణ తల్లిని మీరు ఏం చేస్తూ ఉన్నారంటే ఒక పేదరాలుగా, బీదరాలుగా చూపించేటువంటి కుట్ర చేస్తాం. ఈ కుట్రల వెనుక ఎవరున్నారు? సమైక్యవాదులు ఉన్నారా అని మాకు డౌట్ వస్తుంది. ఇలా తెలంగాణ వాదాన్ని చింద్రం చేసేటువంటి పరిస్థితి, ఇలా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ చరిత్రను విధ్వంసం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. వీళ్ళు ఎవడడిగిండని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని, ఎవడడిగిండని TS నుంచి TG మార్చాలని, ఎవడడిగిండని లోగోని మార్చి కాకతీయాల తోరణం చార్మినార్ ఇలా ఎవడడిగిండు? ఇలా మిమ్మల్ని అడగాల్సినవి ప్రజలు అడుగుతున్నాయి పక్కన పెట్టి అడగని తెర మీదకి తెచ్చి ప్రజలను డైవర్ట్ చేసి, మైండ్ డైవర్ట్ చేసి, మీడియా డైవర్ట్ చేసి ఇలా సంవత్సరం నుంచి పాలిటిక్స్ నడిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏమైనా ప్రజలు అడుగుతుండ్రు. వాటి నుంచి డైవర్ట్ చేయడానికి హైడ్రా తెచ్చిండ్రు. వాటి నుంచి డైవర్ట్ చేయడానికి మీరు లోగోలు తీసుకొచ్చారు. వాటి నుంచి డైవర్ట్ చేయడానికి మీరు TS నుంచి TG మార్చుకున్నారు. ఇలా రుణమాఫీ ఎందుకు ఇస్తలేరని అడిగితే వాటి నుంచి డైవర్ట్ చేయడానికి మూసి తీసుకొచ్చిండ్రు. ఇలా అదానీ
అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. వాటి మీద మేము మాట్లాడుతూ ఉంటే ఇలా మీరు తెలంగాణ తల్లి విగ్రహం తీసుకొచ్చింది. అంటే ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలను ఒకవేళ రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మీరు విగ్రహాన్ని ఇప్పుడు ప్రతిష్ఠించబోయేటువంటి విగ్రహాన్ని మార్చేస్తారా? మీరు సేమ్ యథావిధిగా పాత విగ్రహం గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని మా నాయకుడు కేటీఆర్ గారు చెప్పిందిగా చక్కా తీసుకుపోయి గాంధీ భవన్లో పెడతాం. ఎందుకంటే ప్రతి ఊరికి ప్రతి వాడలో తెలంగాణ తల్లి ఎట్లుండాలో తెలిసిపోయింది. ఇలా మీరు చరిత్రను విధ్వంసం చేసేటువంటి కుట్ర చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మూర్ఖత్వమైనటువంటి ఆలోచన. మేధావులంతా మెదడు ఖరాబ్ అయిందా? మేధావులకు అందరికీ ఏం మాట్లాడుతున్నారు? మేధావులు లేరా? ఇలా చరిత్ర విధ్వంసం జరుగుతూ ఉంటే మేధావులు ఎందుకు నోరిపుతలేరు? ఇప్పుడు మిలియన్ మార్చు నేతృత్వం వహించినటువంటి కోదండరాం కూడా ఈరోజు మద్దతు తెలుపుతా ఉన్నటువంటి సిచ్యువేషన్. కోదండరాము కేసీఆర్ లేకపోతే కోదండరాం ఎవరండి? కేసీఆర్ ఉండడం వల్ల కోదండరాం చైర్మన్ అయిండు. ఇలా కోదండరాం మేధడికి ఏమైంది? మేధావి కదా ఆయన. ఇలా పదవి కోసం పెదవి మూసుకున్నాడు. చరిత్ర ఇంత విధ్వంసం జరుగుతుంటే, చరిత్ర ఇంత విచ్ఛిన్నం జరుగుతుంటే, చరిత్ర కళారూపం పోతూ ఉంటే మరి కోదండరాం ఎందుకు నోరిప్పాడు? కోదండరాం మాట్లాడాలి కదా. మాట్లాడారు, ఆయన మద్దతు తెలుపుతా ఉన్నారు. ఆ విగ్రహమే కరెక్ట్ అనేటువంటి స్టేట్మెంట్. ఇన్ని రోజులు ఈ విగ్రహం ఎట్లా కరెక్ట్ అన్నాడు? ఇలా పదవి కోసమేమో ఆ విగ్రహం కరెక్ట్ అంటున్నావు. ఇన్ని రోజులు ఇక్కడ ఈ విగ్రహమే కరెక్ట్ అని ఎందుకు మాట్లాడినరు? అంటే మీరంతా కూడా పదవులకు అమ్ముడు పోయినరు, పదవులకు పెదవులు మోస్తూ ఉన్నారు. చరిత్ర విధ్వంసం జరుగుతూ ఉంటే ఇలా మీరు చూస్తూ ఉన్నారు. అంటే ఆనాడు కాళోజీ నారాయణరావు చెప్పినట్టుగా ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం అవతల వరకు తన్ని తరమాలి, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతం లోపలనే బొంద తీసి పాతరేయాలన్నాడు. ఇలా భవిష్యత్తులో జరగబోయేది గదే జరుగుతుంది. ఇలా ప్రాంతం వాడే ద్రోహం చేస్తూ ఉన్నాడు, ఇలా చరిత్రను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు, ఇలా చరిత్ర విధ్వంసం చేస్తూ ఉంటే మేధావులంతా మౌనంగా ఉన్నారు. పదవుల కోసం ఎగబడుతూ ఉన్నారు. చచ్చిపోతారా పదవులు లేకపోతే? ఎర్రవల్లి శ్రీనివాస్ గారు ఇంకొక స్టేట్మెంట్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపటి క్రితం సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ ఎక్కడిది, ఈరోజు ఆమె బర్త్డే, కనీసం సభకు రాలేకపోయారు అనేటువంటిది ఆయన చేసిన స్టేట్మెంట్కి ఏకీభవిస్తారా? సోనియా లేకపోతే తెలంగాణ లేదు. ఆ మాట మాట్లాడడానికి జ్ఞానంతో మాట్లాడేటోడు అయితే మాట్లాడచ్చు. కేసీఆర్ గారు ఉద్యమం లేకపోతే, నవంబర్ 29 దీక్ష లేకపోతే, డిసెంబర్ 9 తారీఖు ప్రకటన ఎక్కడిది? ఇలా డిసెంబర్ 9 తారీఖు ప్రకటన లేకపోతే జూన్ 2 తారీఖు తెలంగాణ ఎక్కడిది? ఇలా సోనియా గాంధీ ఉత్తగానే రాత్రి కలబడి రాత్రి ఇచ్చిందా? మేము విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే తెలంగాణ మొత్తానికి కూడా ఉవ్వెత్తున ఎగిసిపడేది. ఢిల్లీని వణికిచ్చినటువంటి చరిత్ర ఇక్కడ తెలంగాణ ప్రజలది, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిది. ఇలా పదవులకు పెదవులు మూసి రాజీనామా చేయకుండా పారిపోయిన దొంగలంతా ఇలా మాట్లాడుతూ ఉంటే మీరు తెలంగాణ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. ఇలా ఇక్కడ తెలంగాణ ఉద్యమం లేకపోతే సోనియా గాంధీ తెలంగాణ చీటి మీద రాసేది. ఆనాడు రాజశేఖర్ రెడ్డి అన్నాడు కదా, తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి బీడియా సిగరెట్టా అని అన్నాడు. అప్పుడు మీ నోర్లు మూతపడ్డాయి కదా. కిరణ్ కుమార్ రెడ్డి అదే సభలో ₹1 కూడా ఇయ్యను ఏం చేసుకుంటారు అన్నప్పుడు మీ తలలు తెగిపడి కింద ఉన్నాయి కదా. ఆంధ్ర వాళ్లకు అడుగులకు మడుగులెత్తి ఆంధ్ర వాళ్ళ బూట్లు నాకుతున్నారు కదా. అప్పుడు ఇలా తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా? తెలంగాణ ద్రోగులంతా సభలో ఉన్నారు, తెలంగాణ వాదులంతా బయట ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇలా సోనియా గాంధీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉత్తగియలే, ఉద్యమాలు చేస్తే అనేక మంది బలిదానాలు జరిగితే తెలంగాణ వచ్చింది. ఇలా ఏ పని పాట లేనోళ్ళు ఇలా మంత్రులుగా ఇలా మీరు సీట్ల మీద ఆసీనులై ఇలా తెలంగాణ ప్రజల మీద స్వారీ చేస్తూ ఉన్నారు. ఇలా డిసెంబర్ 9 తారీఖు గురించి తెలంగాణ ప్రకటన గురించి మీరు మాట్లాడమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. ఇదే సిచ్యువేషన్ త్వరలో తెలంగాణలో రాజకీయాలన్నీ విగ్రహాల చుట్టూ తిరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే దాదాపు 20 నుంచి 24 సంవత్సరాలు ఇదే విగ్రహాన్ని తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లిగా భావించారు. కానీ ఇప్పుడు విగ్రహ నమూనా మారుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సిచ్యువేషన్ క్షేత్రస్థాయిలో ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. రేవంత్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అనేటువంటిది మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎర్రవల్లి శ్రీనివాస్ దీనిపైన చెప్తా ఉన్నారు. ఇది సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.